ఈరోజు 1-2 చపాతీ మిగిలినప్పుడు వాటిని పడేయలేము, అలా అని కర్రీ చేయలేము కదా, వాటి కోసం సపరేట్గా. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది, అలాగే హెల్తీ కూడా. దీనికోసం అయితే నేను ముందుగా చపాతీ మిగిలిన 2 చపాతీని తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కొంచెం నోటికి బాగా తగలాలి అంటే కొంచెం పెద్ద అయినా తీసుకోండి. నేనైతే ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. దీనికోసం అయితే మనం ఆయిల్ అనేది మంచిగా హీట్ చేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, ఉప్పు, అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని మరి ఎక్కువగా వేయించకుండా కొంచెం మనకి నోటికి తగిలితే బాగుంటుందన్నమాట. అందుకని కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా లైట్గా మగ్గింది కదా. ఈ టైంలో ఒక చిన్న టొమాటో అలాగే ఒక క్యారెట్ని ఈ విధంగా తురుముకొని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మంచిగా మగ్గించుకోవాలి, మొత్తం కలిసేదాకా. టొమాటో అనేది మంచిగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి. చూసారంటే మనకి టొమాటో అనేది మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారాన్ని వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోండి. మనం చపాతీతో వేసుకుంటే అంత బాగా వేగదనమాట. ఈ టైంలో వేసుకుంటే మంచిగా వేగుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చపాతీలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ తయారైపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.